నమస్తే అండి. మనం ఈరోజు మరుగుమందులో అతి ముఖ్యమైన చెట్టు, ఆ చెట్టు యొక్క కాయల గురించి తెలుసుకుందాము. చూడండి, ఈ కాయలు మనకెక్కడ పట్టుకున్నా సరే విడిచిపెట్టదనమాట. దీనితో మరుగుమందు తయారు చేసి పెట్టినట్లయితే కూడా అవతల వ్యక్తి మనకు విడిచిపెట్టరు. అంత శక్తివంతమైన గుణాలు కలిగిన చెట్టు కాయలండి. ఇది ఎవరు పెట్టుకోవాల్సి వస్తుంది అంటే, భార్యాభర్తల మధ్య సమస్యలు ఉన్నా, వాళ్ళ మధ్య సాంకేతాలున్నా చూడండి, ఇట్లా ఒక అయస్కాంతం మాదిరిగా మనకు విడిచిపెట్టదనమాట. తాగొచ్చి గొడవ చేసిన వాళ్ళకి, మరియు ప్రేమికుల మధ్య ఉన్న సమస్యలకు, మరి కొంతమందికి పిల్లలతో ఉన్న సమస్యలకు, మీ శత్రువుల నుంచి మీరు బయటపడాలన్నా, మీ కోరుకున్న వాళ్ళకి ఇది పెట్టుకోవచ్చండి. ఇది పెట్టిన 24 గంటల నుంచి 3 రోజుల్లో మీ వశమై మీ చెప్పు చేతిలో ఉంటారు, చెప్పినట్టు వింటారండి. దీనిపై 100% గ్యారెంటీతో ఇస్తామన్నమాట. ఈ కాయల యొక్క గుణాలు ఒక అయస్కాంతం మాదిరిగా ఉంటుందండి. ఒక అయస్కాంతం ఇనుముకు టచ్ చేస్తే ఎంత గట్టిగా పట్టుకుంటుందో ఈ కాయలు కూడా అంతే పట్టుకుంటుందండి, విడిచిపెట్టవన్నమాట. చూడండి అట్లా. అయితే ఈ మరుగుమందు అనేది 2 రకాలు ఉంటుందండి. ఒకటి కడుపుకు పెట్టేదన్నమాట. అది మనం తినే వాటిలో, తాగే వాటిలో పెట్టవచ్చు. తాగే వాటిలో దేంట్లోనైనా పెట్టవచ్చండి. మరి కొంతమంది మేము తాగే దాంట్లో పెట్టలేము అనుకున్న వాళ్ళు తలకు కానీ, బట్టలకు కానీ, చెప్పులకు కానీ, ఒంటికి ఎక్కడైనా రాయొచ్చు. ఇలా చేస్తే మీరు కేవలం 24 గంటల నుంచి 3 రోజుల్లో మీ వశపరచుకోవచ్చు. మరి కొంతమంది అడుగుతున్నారు, గురువుగారు మరి మేము ఇది పెట్టలేము, అది పెట్టలేము గురువుగారు, మా పరిస్థితి ఎలా అంటే, వాళ్ళకు అఘోర వశీకరణ పూజ ద్వారా వాళ్ళిద్దరిని కలపడం జరుగుతుంది. అది ఎట్లా చేస్తామంటే, ఇద్దరు ఫోటోల పేర్ల మీదుగా చేయాల్సి వస్తుంది. మా ఛానల్ మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియపరచండి. సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతువు.